తెలంగాణ పాలిటిక్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ట్రింగ్ ట్రింగ్ అంటూ రింగ్ టోన్ లా మారుతోంది. సర్కార్ మీద దమ్ముంటే కాస్కో, ఎంక్వైరీ చేసుకో అని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ కు కురుక్షేత్రానికి లైన్ కనెక్ట్ చేస్తూ లైవ్ లోకి వచ్చేశారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు ప్రతి సవాల్ విసిరారు. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక కానీ చేస్తే చేసి ఉండొచ్చు, దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం, కానీ ఈ పనికి మాలిన డ్రామా లాపు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు చేస్తున్న వీరంగం చూస్తే నవ్వొస్తూ ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన అంటాడు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రేవంత్ రెడ్డి గారు నా వెంట్రుక కూడా పీకలేడు అంటున్నారు. అయ్యా కేటీఆర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా మీరు మీ తండ్రి గారు జైలు పాలు కావాల్సిందే. అప్పట్లో నాగార్జునదో సినిమా వచ్చిండే, అందులో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు, ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పారు, ఆదరాబాయి నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నామని లోపలేసినామని చెప్పు. దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు, అక్కడ లీక్ ఇచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరు నేస్తావే మేము వద్దంటలేం కదా. మీ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో మీ కుటుంబ పెద్ద, రాష్ట్ర అధినేత, బీఆర్ఎస్ పార్టీ పెద్ద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కనుసన్నల్లో మీ ఆదేశాలతోటి జరిగిందనేది ఎవరు కూడా కాదనలేని వాస్తవం. లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా కేసీఆర్ అండ్ కేటీఆర్ కంపెనీ? ధృతరాష్ట్రుడిని, దుర్యోధనుణ్ణి లై డిటెక్టర్ టెస్ట్కి వస్తారా? అంత ధైర్యం ఉందా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్స్టార్షన్ జరిగింది, డ్రగ్ ట్రాఫికింగ్ జరిగింది, చెప్పకూడదు కానీ ఆడవాళ్ళ పరువుతో కూడా దాగుడు మూటలాడినరు. వేరే రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టుకున్నారు. మేము వచ్చినాక కూడా ఇమ్మీడియట్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని చెప్పినాం. కానీ ఆ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ అండ్ కేటీఆర్ పెట్టింది ఏందయ్యా అంటే ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ పెట్టిండ్రు. అయ్యా దుర్యోధన, ఇంకా కూడా మీకు అహంకారం తగ్గలే. ఏం చూసుకొని మురిసిపోతా ఉన్నావు? నీ కాంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణలో?